పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానమట, పిల్లవాడు ఎట్లా ఉంటాడో చూద్దామని చెప్పి అందరూ కూడా శివశక్తి సంయుతమైనటువంటి సంతానం కదా, సామాన్యమా? ఆశ్చర్యం చూడండి, అద్భుతమైనటువంటి ఆ సౌందర్యాన్ని చూసి దేవతలంతా కూడా మోహపడుతూ ఉన్నారట. ఏం పేరు పెడదామయ్యా అన్నారు. విష్ణుమూర్తి వారు అంటూ ఉన్నారు, తన తేజస్సును దాంట్లో ప్రవేశపెట్టి మళ్ళీ విష్ణు వెళ్ళిపోయినాడు కదా, విష్ణుమూర్తి వారు అంటున్నారు, స్వామి ఈయనకు ఒక్క పేరు కాదయ్యా, దాదాపుగా 8 రకాల పేర్లు ఈయనకు సార్థకత ఉంటాయి. 8 కాదు సుమా, ఇంకా చాలా చాలా గొప్ప పేర్లు కూడా ఈయనకు వస్తాయ్యా అన్నారు. అని చెప్పి ఆ 8 రకాల పేర్ల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. గజాననః, మొట్టమొదటి పేరు చెప్తున్నారు, గజాననుడు అనే ఒక పేరు వస్తుంది అని చెప్పి. అంతేకాదు లంబోదరః, లంబోదరుడు అనేటువంటి ఇంకొక పేరు ఉంటుంది అన్నారు. అంతేకాదు ఇంకొక పేరు చెప్తూ ఉన్నారు, కోటి కందర్పలావణ్య లీలాధామ మనోహరం అతీవహృష్టం సర్వేష్టం భక్తానుగ్రహకారకం కిశోర వయసం చిత్రవేషం వై చందనాంకితం చారుస్మితాస్య మీఢ్యం తచ్చార ఇందు వినిందకం. చంద్రుల్లాంటి తేజస్సుతో ఉన్నవాడు బాలచంద్రాయ నమః. బాలచంద్రుడు అనేటువంటి పేరుతో కూడా ఈయనకి పేరు ఉంటుందయ్యా అన్నారు. అంతేకాదు ఏకదంతః, ఏకదంతుడనే పేరు ఉంటుంది అన్నారు. ఇట్లా 8 రకాల పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏకదంతః, ఏకదంతుడు అంటే ఏకదంతుడు, దంతం అంటే తెలుసు కదా, అంతే కదా. ఏక అంటే ఒకటి, ఒక దంతం కలిగిన వాడు. వాస్తవంగా ఏనుగు 2 దంతాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన ఏనుగులకు ఒక దంతం కూడా ఉంటుంది. కానీ ఈయనకు 2 దంతాలు ఉన్నాయి, కానీ ఒక దంతంగా మిగిలిపోయింది. ఎందుకు కథ వస్తుంది. కానీ ఏకదంతుడు అంటే ఎవరో తెలుసునా? దాన్ని కొంచెం విడగొట్టండి. ఏకదం తం, అర్థమవుతుందా? ఏకదంతం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం. అనేక దంతం కాదు, చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అనేక దంతం మళ్ళీ ఏకదంతం. చెప్పేటప్పుడు అనేక దంతాలు అంటున్నాం, మళ్ళీ ఏకదంతం ఒక దంతం అంటున్నాం. అది ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా విడగొట్టుకోవాలన్నారు. అనేకదం తం, అనేక దం, అనేకము దా ఇచ్చేవాడు. మా దగ్గర ఇది ఒక్కటే ఇవ్వబడును లేదు, ఏది కోరితే అది ఇచ్చేవాడు ఆయన. అనేకదం తం భక్తానాం ఏకదంతం. ఏకదంతం అంటే ఇక్కడ చెప్పుకోవచ్చు కదా ఒక దంతం కలిగిన వాడని, అది సామాన్యం. కానీ ఏకదం తం అక్కడ కూడా విడగొట్టండి. దంతం అంటే దం వేరు చేయండి, తం వేరు చేయండి. ఏకదం ఒక్కటి ఇచ్చువాడు, అన్నీ ఇచ్చువాడు. అనేకదం ఏకదం ఒక్కటి ఇచ్చువాడు. ఒక్కటేంటి? అరే లౌకికంగా బతకాలంటే చాలా కావాలి, ఈ లౌకికమైన జీవన విధానమే అవసరం లేదంటే ఒక్కటే కావాలి, మోక్షం. అంటే ఆయన లౌకికంగా బతకాలంటే అన్నీ ఇస్తాడు, ఈ లౌకికమైన జీవన విధానమే అవసరం లేదురా అంటే మోక్షం కూడా ఇచ్చేవాడిని నేనేరా. ఏకదం తం, ఏకదంతుడు అంటే అర్థం అది. గజాననుడు, గజం అంటే ఏమిటండి? ఏనుగు అని అర్థం. ఏనుగు కంకలిన వాడి గజముఖుడు. కానీ గజ అంటే అర్థం ఏమిటో తెలుసునా? గచ్చంతే జాయంతే, గా జా. ఉపనిషత్తులో ఏం చెప్తారో తెలుసిన? గా అంటే గచ్చంతి వెళ్ళిపోవడం, జా అంటే పుట్టడం, ఆననం అంటే స్థానము, ముఖము, స్థానము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది. ఈ సృష్టి అంతా ప్రళయమైన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నదో ఆ స్థానము, మళ్ళీ సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నదో ఆ స్థానము. అంటే సృష్టి ప్రళయాలలో ఉండేటువంటి స్థానం కలిగిన వాడు గజ ఆననం, గజాననుడు. అలాంటి స్వామికి అనేక పేర్లు ఉంటాయి.